ఆయన కొడితేనే ఇంత బాగుపడ్డాం నిజంగా కొడతారు మామూలుగా ఇలా అలా వెళ్ళిపోద్దా? ఆయనకు మనకన్నా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని చాలా జాగ్రత్తగా, ఒకవేళ బై ఛాన్స్ ఏమన్నా అయినా కూడా మేనేజర్ పిలిపించి ఆయన దగ్గర ఉండి కార్లు ఎక్కిపించి దాని ట్రీట్మెంట్ ఏంది, దాని ఇంటికి రాషన్ ఏంది. మా సర్దార్ గబ్బర్ సింగ్ ఒక మనిషికి అప్పుడు తాకినప్పుడు ఆయనకు ₹1,00,000 ఇచ్చి మళ్ళీ ఇంటికి హాస్పిటల్, మళ్ళీ ఇంటి కాడ ఫ్రీ ఉన్న రాషన్ ఆ విధంగా చూసుకుంటారు సార్ ఆయన. ఇప్పుడు ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ గురించి రెస్ట్ తీసుకుంటారు, అన్ని మంత్స్ రాషన్ గీషన్ అమౌంట్ అంతా అరేంజ్ సార్ ఇచ్చారు సార్. మేము కన్నతో నేను అప్పుడు అయ్యప్ప అని మేనేజర్ ఉండే, అయ్యప్పకు మళ్ళీ కాల్ చేసి అడగడం, మళ్ళీ 1 వీక్ తర్వాత మర్చిపోవచ్చు అని 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషికి ఎట్లున్నా చేయి మంచిగా అయిందా అదే అయిందని అంత జాగ్రత్త సార్. అంతా మిగతా హీరోలకి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయమంటే ఏం చెప్తారు సార్? మీరు చాలా మందిని చూసుంటారు కదా, అంటే ఎవరినో విమర్శించడం అని కాదు, ఏదో అని కాదు, జనరల్గా అంటే ఈయన వ్యక్తిత్వం కానీ, ఈయన మాట్లాడే తీరు కానీ, ఈయన చూసే ఆ చూపు కానీ, ఆ దృష్టి కానీ ఎలా ఉంటుంది మిగతా వాళ్ళకి వీళ్ళకి ఇండస్ట్రీలో? వాళ్ళ హోదాలు మెయింటైన్ చేస్తారు సార్. అంటే పవన్ కళ్యాణ్ సార్ అవన్నీ చూడడు. ప్రతి ఒక్క హీరోలు వాళ్ళ హోదా అంటే వాళ్ళ బ్లడ్తోని వాళ్ళ డైనల్ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు రామానాయుడు సార్ ఉంటే వెంకటేష్ సార్ అలాగే మెయింటైన్ చేయాలి. అట్లా కృష్ణ గారు అంటే ఆయన చిరంజీవి వాళ్ళ తమ్ముడు అయినా కూడా అవన్నీ మర్చిపోతారు సార్. ఆయన అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఉంటాడు. మొన్న రీసెంట్గా మేము మంగళగిరి పోతుంటే అక్కడ చిన్న గుడిసె లాంటివి ఉంటుంది. ఆడ గుడిసె లాంటివి ఉంటే లోపల పోయేటప్పుడు ఓరో ప్రాబ్లం ఉంటే ఒక 9 years ఆ పాపని ఇది 9 రోజులు పట్టుకురు కదా, ఆ కంప్లైంట్ లోపల ఏసీ దాంట్లో కూర్చొని మాట్లాడవచ్చు అని ఆ అమ్మ అక్కడనే కలిసి ఆనే కుర్చీ చేయించి ఆనే ప్రాబ్లం ఉంది ఆనే ఏసీపీ సార్ ఫోన్ చేయించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాడు. సార్ది అలా ఉంటాడు, నాకు ఏసీ బస్సు కావాలా, ఏసీ కావాలని. నువ్వు అలా గబ్బర్ సింగ్లో మేము ఒక సాంగ్ చేస్తున్నాము, సాంగ్ చేస్తుంటే ఆయనకు ఒక ఏసీ అనేది మొత్తం 4th floor మొత్తము ఏసీ కూలర్లు తెప్పించిండు. అంటే నేను ఏసీలో ఉన్నా మా ఆర్టిస్టులు